శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, నా జీవితం గొప్పదని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టమనేది ఎంతకాలంగా ఉంటుందో చెప్పలేం, కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. ఆ రోజు నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్తగా ఒక్క విషయాన్ని గుర్తుంచుకొనేస్తామా, నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకి, సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడనేది నిజం. సూర్యుడు ఉదయించడు మిత్రమా, అస్తమించడు. తిరిగేది భూమి మాత్రమనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతని తెలుసుకోవడమే మనం మేధస్సు మిత్రమా, కాదంటారా? ప్రాణం పోతే తిరిగి రాదనే నిజం మనకి తెలిసినా, మనిషి చనిపోగానే తిరిగి రమ్మని, బ్రతికి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకుని బోరుని ఏడుస్తాం. అంత ప్రేమ మనిషి బ్రతికుండగా చూపించరు ఎందుకని మిత్రమా? కోల్పోయాక తిరిగి రానివి రెండే రెండు: స్వచ్ఛమైన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం. ఈ రెండింటినీ కోల్పోయాక తప్పు తెలుసుకున్నా సరే మునిపడిలా ఉండదు బంధం. నిజమే కదా మిత్రమా? కన్నీటి రుచి తెలుసా? ఎలా ఉంటుందని అడిగితే, కళ్ళకు చప్పగా, నాలుక్కి ఉప్పుగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకుగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది మిత్రమా. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఓడినాడో నిన్ను చూసి హేళన చేసిన వారు, గెలిచినాడో నిన్ను చూసి జేజేలు కొడతారు మిత్రమా. జీవితంలో ఈ ముగ్గురిని మర్చిపోవద్దు. కష్టాల్లో నీకు తోడుండే వ్యక్తిని, కష్టాల్లో నిన్ను వదిలేసే వ్యక్తిని, ముఖ్యంగా కష్టాల్లోకి నిన్ను నెట్టేసిన వ్యక్తిని, కాదంటారా? ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి మిత్రమా. మనకి నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్టే అని తెలుసుకో. అవుననేస్తమా? మిత్రమా, నీ బాధను పట్టించుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు, నీ కన్నీళ్లు తోడడానికి ఎవరూ రాకపోవచ్చు, కానీ నీ చెయ్యని తప్పులకు ఎత్తి చూపించడానికి మాత్రం చాలామంది ఉంటారు మిత్రమా. నువ్వు ఎంత నిజాయితీగా ఉండి ఎంత మంచి చేసినా కూడా నీ పక్కవారు మాత్రం అవకాశం వస్తే వెన్నుపోట పొడవడానికి వెనుకాడరు మిత్రమా. ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం, అది చిన్న మాట అంటే మాత్రం నలిగిపోతాం, కానీ ఇష్టం మాత్రం తగ్గదు. అదే ప్రేమంటే మిత్రమా. కాస్త అర్థం చేసుకో. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మనిషి అవసరం ఉంటేనే నాకు నువ్వే అంతా అంటాడో, అదే అవసరం తీరాక నువ్వెంత అంటాడో. ఇది మానవ నైజం మిత్రమా. జీవితంలో సగం కష్టాలు, బాధలు మనం మన కోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవి. ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతటవే పోతాయి మిత్రమా. మనం ఒకరిని ఎక్కువగా నమ్మడం వల్ల 2 రకాల ఫలితాలు ఎదురు కావచ్చు. ఒకటి, మనకు జీవితాంతం తోడుండే ఒక మంచి మిత్రుడిని పొందగలం. 2, మనకి జీవితాంతం గుర్తుంచుకోదగిన గుణపాఠం నేర్చుకోగలం. అవుననేస్తమా? నచ్చని మనిషి గురించి మాట్లాడకండి, ఇష్టం లేని వ్యక్తిని తలవకండి, మనల్ని చులకనగా చేసేవాడిని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాము. మిత్రమా, జీవితంలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక రోజు అవసరం అనేది అందరికీ వస్తుంది. కానీ కొందరు నేనే బాగా డబ్బు సంపాదిస్తున్నాను, నాకు ఎవరితో అవసరం లేదు, ఎవరితో పని కూడా లేదని గర్వంతో విర్రవీగితే సర్వనాశనం కాక తప్పదని గుర్తించుకో మిత్రమా. ఇంతకుముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు, కానీ ఇప్పుడు మాత్రం జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతీది కూడా ఓ డ్రామానే మిత్రమా. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకాలు, ప్రేమాభిమానాలు లేకుండా పోతాయి. మిత్రమా, ఎక్కడైతే నిన్ను హేళన చేశారో
అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతాడని గుర్తుంచుకో మిత్రమా. అర్థం చేసుకోకుండా ఎవ్వరిని మన వాళ్ళుగా అనుకోవద్దు. అర్థం చేసుకోకుండా ఎవ్వరిని పరాయివారుగా కూడా చూడవద్దు. ఎందుకంటే శ్రద్ధ మాటల్లో కనిపించదు, మనసులో ఉంటుంది. కోపం మాటల్లో కనిపిస్తుంది, మనసులో అస్సలు ఉండదు మిత్రమా. ఎప్పుడు మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది మిత్రమా. జీవితం బాగుంటాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేర్పును మార్చమని చెప్తారు. కానీ బుద్ధిని మార్చుకోమని ఎవ్వరూ కూడా చెప్పరు మిత్రమా. బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు మిత్రమా. కారుణ్యం, దయ, పరోపకార భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. ప్రతి ఒక్క ఆడపిల్ల ఎలాంటి జీవితం ఉంటుందో తెలుసా? కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సృష్టిలో ఏ మనిషికి అర్థం కాని జీవితమే ఒక ఆడపిల్ల జీవితం మిత్రమా. కాదంటారా? బంగారు జింక భూమిపై లేదని రాముడంతటి వాడికి తెలియదా? చేటుకాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాణ్ణి కూడా మతి భ్రమిస్తుంది మిత్రమా. చెడు బుద్ధులు కూడా కలుగుతాయి మిత్రమా. నేనే ఎందుకు ఎప్పుడు శ్రమిస్తూనే ఉండాలని అనుకుంటున్నావా? అయితే ఇది రాసి పెట్టుకో మిత్రమా. నేనెందుకు నిరంతరం శ్రమించాలని నీ హృదయం నిన్నడిగితే అప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఏమిటి మిత్రమా? ఇది గుర్తుపెట్టుకో. నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే జీవం అంటారు. బద్ధకం, సోమరితనం చూపిస్తే శవంతో పోలుస్తారు మిత్రమా. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు కదా. తగ్గినవాడు ప్రతివాడు చేతకనివాడు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే ఎక్కువ మంచి జరుగుతుందేమో. కాస్త ఆలోచించి మిత్రమా. అసూయ, ద్వేషాలనేవి మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను ఆపివేస్తాయి. సంతోషం, సహనం, శాంతం అనే 3 గుణాలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడతాయి మిత్రమా. అబద్ధాలను బతికించాలంటే డబ్బు ఖర్చు పెట్టాలి. నిజాన్ని బతికించాలంటే నయా పైసా కూడా ఖర్చుండదు. అందుకే నిజాలు జ్ఞాపకాలైతే అబద్ధాలు అనుమానాలవుతాయి మిత్రమా. జీవితంలో నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకు ప్రేమించడం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు మిత్రమా. చిన్నప్పుడు అమ్మ అంటుంది, నీకేం తెలీదు మాట్లాడుకో అని. పెళ్ళైక పెళ్ళమంటుంది, నీకేం తెలియదండి మీరు మాట్లాడకండి అని. వయసు అయిపోయాక పిల్లలంటారు, నీకేం తెలీదు మాట్లాడమని. ఇంతకీ తెలియని వయసేదో, తెలిసి తెలియని వయసేదో, అన్నీ తెలిసిన వయసేదో. తెలుసుకోకుండానే నీ బ్రతుకు పుస్తకం ముగిసిపోతుంది మిత్రమా. బాధైనా కష్టమైనా నలుగురితో చెప్తే పోతుందంటారు. కానీ ఇప్పటి సమాజంలో ఆ నలుగురే మన వెనక గోతులు తవ్వుతున్నారు మిత్రమా. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు, ఓపిక లేనివాడు గెలవడం జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ కూడా వదిలి వెళ్ళదు మిత్రమా. మిత్రమా, ఎవరైతే స్త్రీలు తక్కువ మాట్లాడతారో వారు చాలా తెలివైనవారు. వారు ఎక్కువగా ఆలోచిస్తారు మరియు నిశ్శబ్దంగా ఉంటారు. రహస్యాలను బయటికి చెప్పరు. ఇలాంటి స్త్రీలు ఎవరినైనా మోసం చేయాలనుకుంటే వారిని ఎవరు కూడా కనిపెట్టలేరు మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.